విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుతో పాటు ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ప్రచారం చేశారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మూడోసారి ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు వెలగపూడి రామకృష్ణ బాబు. ప్రజల స్పందన చూస్తుంటే తప్పకుండా టీడీపీ గెలుస్తుందని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. వెలగపూడితో కలిసి ఎన్నికలకు పనిచేయడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. మంచి స్పందన లభిస్తుంది. తప్పకుండా తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజలు మరొకసారి నన్ను మూడోసారి ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపిస్తారు. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి ఎంవీఎస్ మూర్తి గారు మనవడు, మా బాలయ్య గారు అల్లుడు తప్పకుండా మంచి మెజార్టీతో విశాఖపట్నంలో గెలుపుతారు. నమస్కారం. ఇందాక వెలపూడి గారు అన్నట్టు టెంపుల్లో లక్ష్మీనారాయణ స్వామి గారికి నమస్కారం చేసి అక్కడ మొదలుపెట్టాము. ఇది నా రెండోసారి వాళ్ళు పొద్దున్న గాజువాకలో ప్రచారం మొదలుపెట్టాము. అయితే ఇవాళ ఈస్ట్లో స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఈ 3వ డివిజన్లో ఓటర్స్ మహిళలందరూ ఆల్రెడీ రోడ్లకు వచ్చేసి ఇక్కడే ఉన్నట్టున్నారు. ఇంకా ఇంటింటి ప్రచారం మేము చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అయినా సరే ఇది మా ధర్మం కాబట్టి అందరినీ వెళ్ళి ఒకసారి ఓటు అడగడం జరుగుతుంది. ఈ రాబోయే ఎలక్షన్స్లో ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు టీడీపీ అభ్యర్థులు అవ్వడం, అది కూడా ఈసారి వెలపూడి గారు మూడోసారి అవ్వబోతున్నారు కాబట్టి ఆయనతో కలిసి పనిచేయడానికి చాలా ఎదురు చూస్తున్నాను నేను.